సో బ్రదర్, సిద్ధం సభ జగన్మోహన్ రెడ్డి చాలా అట్టహాసం చేస్తున్నారు, జనం అంతా కూడా విపరీతంగా వస్తున్నారని చెప్పి మన టీవీలో కానీ లేదా పబ్లిక్లో కూడా మనకు కనిపిస్తాం. అయితే ప్రధానంగా ఈ సభలో ఆయన మాట్లాడిన మాటలు, నేను ఇచ్చిన హామీలు 99% పూర్తి చేసేసానని చెప్పడం కావచ్చు, లేదంటే పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ రాష్ట్రానికి ఉరకలు పెడతా ఉన్నాయి, అభివృద్ధిలో ముందుకు సాగిపోతూ ఉంది, సంక్షేమంలో ముందుకు సాగిపోతూ ఉంది, మీకోసం నేను 120 సార్లు బటన్ నొక్కాను, నా కోసం 2 సార్లు బటన్ నొక్కాను నేను జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని మీరు ఎట్లా చూస్తారు? ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఈరోజు ఒక మహిళల్ని కానివ్వండి, రైతులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, కర్షకులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, రైతులు కానివ్వండి, ఎవరి మీద దగా చేయలేదు, ఎవరిని దోచుకోలేదు అని చెప్పి అడుగుతా ఉన్నాం. అన్ని సామాజిక వర్గాల్ని ఈరోజు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలందరినీ కూడా దగా చేసిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఏ సామాజిక వర్గానికి న్యాయం చేసిందని అడుగుతా ఉన్నాం, ఏ కులానికి న్యాయం చేసిందని అడుగుతా ఉన్నాం, ఏ మతానికి న్యాయం చేసిందని అడుగుతా ఉన్నాం. ఎస్సీ కార్పొరేషన్ నిధులే సప్లై నిధులని పక్కతో మళ్ళీ ఇచ్చాడు, బీసీ సప్లై నిధులని పక్కదారి పట్టించాడు. ఈరోజు అన్ని వర్గాలని దెబ్బతీసింది పోగా ఈరోజు ఒక్కసారి బటన్ నొక్కండి అని చెప్పి సిద్ధం అంటా అన్నాడు. ఈరోజు ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. దాంట్లో మొట్టమొదటి ప్రధాన స్థానంలో విద్యార్థి, యువత, నిరుద్యోగులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆయన చెప్తున్నట్టు అన్ని హామీలు అమలు చేసేసానని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు, మీరు చూస్తేనేమో మాట తప్పారు, మడం తిప్పారు అని అంటా ఉన్నారు. సో మరి ఏది వాస్తవం అనుకోవాలి? ఈరోజు 2019 ఎలక్షన్ మేనిఫెస్టో ముందల ఈరోజు వాడవాడలు తిరుగుతూ నేను విన్నాను మాట తప్పను, మడవం తిప్పను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ సామాజిక వర్గాన్ని న్యాయం చేశారని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఏదైతే మనం చూస్తే నాడు నేడు కానివ్వండి అదొక బూటకం, ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ అదొక జగన్ నాటకం, అదేవిధంగా జగనన్న ఆసరా అదొక బోగస్, అదేవిధంగా మనం చూస్తే సంక్రాంతి కానుకలు అని చెప్పేసి ఇది ఒక మధ్య ఈరోజు కరోనా టైం నుంచి అదొకటి పెట్టాడు, అదంతా జగన్ నాటకం. ఈరోజు నవరత్నాలు అనే పథకాలతో, నవరంధ్రాలు, నవగుద్దులతో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలందరినీ కూడా నట్టేట ముంచడానికి సిద్ధమయ్యి అందరూ కూడా పేకల్లోతు ముంచినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు 5 కోట్ల ప్రజలందరూ కూడా సిద్ధంగా కళ్ళు తెరుచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అతి తొందరలో ఈరోజు ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నాం. అయితే స్టార్ క్యాంపెయినర్ల గురించి కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం, రాకదిల్రా సభకి ప్రజల్ని చంద్రబాబు నాయుడు పిలవట్లేదు, పక్క రాష్ట్రాల్లో ఉన్న ఆయన మద్దతుదారులను పిలుస్తూ ఉన్నాడు, పత్తందారులను పిలుస్తూ ఉన్నాడు, నాకు మీరే స్టార్ క్యాంపెయినర్లు అంటూ ప్రజలను ఉద్దేశిస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి మేము చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్స్ కదలరా అని చెప్పి సభలకి వేలాది లక్షలాది మంది ప్రజలు తండోపతండాలుగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి కార్యాచరణతో చేపట్టినటువంటి కదలరా సభకి నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి సభలో లక్షలాది మంది బాధితులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి స్టార్ క్యాంపెయినర్స్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిన్న చేపట్టినటువంటి దెందులూరు సభల్లో ఆ బస్సుల్లో స్పష్టంగా చూసాం డబ్బు నోట్లు పంచినటువంటి దృశ్యాలు. ఈరోజు ఆ సభను హైలైట్ చేసుకోవడం కోసం గతంలో ఎలక్షన్లో కోడికత్తి ఏ విధంగా హైలైట్ చేసుకున్నారో టాపిక్ని, అదేవిధంగా నిన్న దెందులూరు సభలో కూడా వాళ్ళకు అనుచరులందరినీ తీసుకొచ్చి ఆ స్టేజ్ మీదకి పంపించినటువంటి దృశ్యాలు కూడా చూసాం. మా జగనన్న అనుకుంటూ ఇదంతా పేమెంట్ ఇచ్చినటువంటి పేటీఎం బ్యాచ్లు క్రియేట్ చేసినటువంటి దృశ్యాలు. తాడేపల్లి ప్యాలెస్లో ఉండి కార్యాచరణ మొత్తం సిద్ధం చేసి సజ్జల రామకృష్ణ డైరెక్షన్లో ఈ రాష్ట్రాన్ని 5 మంది రెడ్లకి విభజించినటువంటి ఈ 5 రెడ్ల కార్యాచరణ చేసినటువంటి సభే సిద్ధం అనే సభ. ఈ సిద్ధం అనే సభలతో జగన్మోహన్ రెడ్డి అతి తొందరలో కూడా ఇంటికి వెళ్ళిపోబోతున్నారని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. సో ఇక మీ యువత అంశానికి వచ్చేసరికి ఈరోజు సరే 5 ఏళ్ళ జాబ్ క్యాలెండర్ పక్కన పెడితే ఈ మధ్య డిఎస్సి 6100 పోస్టులను విడుదల చేయడం, ఈ అంశాన్ని ఎట్లా చూడాలి? సెంట్రల్ గవర్నమెంట్ కూడా గతంలో చెప్పింది ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు
25,000 పైచిలుగ్గానే ఖాళీగా ఉన్నాయి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెలియజేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి కూడా ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు కానివ్వండి, పోలీస్ శాఖలో ఎన్నైతే ఖాళీ ఉన్నటువంటి పోస్టులు కానివ్వండి, అసలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎన్ని ఖాళీ ఉన్నటువంటి పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి కూడా విద్యాశాఖ మంత్రి తెలియనటువంటి దరిద్రుడ ముఖ్యమైన మంత్రి ఎవరు ఉన్నారంటే బొత్స సత్యనారాయణ. గతంలో ఆదిమూలపు సురేష్ బాబు గారు కూడా ఇదే చేస్తే లెక్కలు తెలియనటువంటి మంత్రిగా పనిచేసినందుకే అతన్ని తీసేసి బొత్సాన్ని పెడితే ఈ బొత్సాకు కూడా ఈ రాష్ట్రంలో ఎన్ని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు కానివ్వండి, పోలీస్ పోస్ట్ నోటిఫికేషన్స్ కానివ్వండి ఎన్ని ఉన్నాయో కూడా తెలియనటువంటి దౌర్భాగ్యంలో బొత్స ఉన్నాడు. వీళ్ళందరూ పైన ఉన్నాడు జగన్నాటకుడు జగన్మోహన్ రెడ్డి, అతనికి కూడా తెలియదు. ఈరోజు ఆ రోజు పీకే యొక్క డైరెక్షన్లో ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల ఓట్లతోనే మనం గెలవగలం, విద్యార్థి యువత ఓట్లతోనే మనం గెలవగలం అని చెప్పేసి ఆ రోజు వాడవాడలు తిరుగుతూ హామీలు ఇచ్చారు. 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అది అనౌన్స్మెంట్ చేయండి, విద్యార్థి యువత ఓట్లు మనకు పడతాయని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్ ఒక ట్రిక్ను ఉపయోగించి అధికారంలోకి వచ్చావు. విద్యార్థి ఓట్లతో, నిరుద్యోగుల ఓట్లతో, యువత ఓట్లతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ ఓట్లతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 25,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాను, ప్రతి ఏటా క్రమం తప్పకుండా మెగా డిఎస్సి పెడతాను, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పేసి ఆ రోజు అధికారంలోకి వచ్చిన వెంటనే 5 సంవత్సరాల్లో ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు, ఆ 5 సంవత్సరాల్లో ఒక మెగా డిఎస్సి లేదు, ఈ 5 సంవత్సరాల్లో ఒక పోలీస్ నోటిఫికేషన్ లేదు. ఈ 5 సంవత్సరాల్లో ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి ఎవరికే న్యాయం చేశామంటే సచివాలయం వ్యవస్థని ఈరోజు వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళని భావిస్తూ ఉన్నారు. వాళ్ళు చూస్తే దొంగలు, నేరస్తులు, రేపిస్టులు అందరిని కూడా ఈ సచివాలయం వ్యవస్థలో పనిచేయించుకున్నటువంటి దౌర్భాగ్యం. వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్కి తిరగొద్దని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంటే ఈరోజు సచివాలయం ఎంప్లాయీలందరూ కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లకు వైసీపీ వాళ్ళతో తిరుగుతున్నటువంటి దృశ్యాలు. వాళ్ళకి ఎంత మాత్రం ఎలక్షన్ కమిషన్ తిట్టినా సరే సిగ్గులేనటువంటి పరిస్థితి సచివాలయ వ్యవస్థ ఉంది. ఈరోజు స్పష్టంగా ఎంతమంది వాళ్ళందరూ కలిసి వచ్చినా సరే, సచివాలయ వ్యవస్థతో కలిసి వచ్చిన, పోలీస్ యంత్రాంగంతో కలిసి వచ్చిన, గవర్నమెంట్ ఉద్యోగస్తులతో కలిసి వచ్చినా సరే, ఎన్ని వ్యవస్థలను కలుపుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి నువ్వు సిద్ధంగా ఉన్నావు, రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు నిన్ను ఇంటికి పంపించడానికి, మీ ప్రభుత్వాన్ని ఓడించడానికి. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాబోతా ఉంది, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాబోతా ఉంది అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం.